నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేకత. ఇక్కడ రాజకీయాలకు కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తెలుగుదేశం, జనసేన ఈసారి ఒక కూటమిగా ప్రయాణం చేస్తున్న టైంలో ఇక్కడ సమన్వయం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న లోకం మాధవి మన ముందున్నారు. అంటే ఈసారి టికెట్ ఎవరికి వెళ్ళబోతుంది? ఇదే ప్రశ్నలు మొత్తం ఓటర్లతో పాటు అంతా ఎదురు చూస్తున్నారు. మాధవి గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంది జనసేన తెలుగుదేశం ఒక సమన్వయంతో 2019 తర్వాత పెద్ద సమన్వయంతో ముందుకెళ్తున్నారు? ఎలాంటి సమన్వయం ఉంది? ఎందుకంటే మీరు మీ పార్టీ నుంచి ఒక సమన్వయకర్తగా ఉన్నారు జిల్లాకి. అవునండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సమన్వయ లోపం ఉందని చెప్పి మీరు చూపిస్తున్న ఛానల్స్ని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా రెండు పార్టీలని సపోర్ట్ చేయని ఛానల్స్ అవి. నేను పేర్లు ఎత్తను. సమన్వయ లోపం అస్సలు లేదండి. తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మాకు కావాలి. ప్రభుత్వం అనేది ప్రజలకి సమన్యాయం చేసేది కావాలి. అలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈరోజు సాధ్యపడుతుందని ప్రజలే చెప్తున్నారు. పొత్తులు ముందర నుంచి విరిగిపోవాలి. ఎందుకంటే పొత్తుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అన్నది వాళ్ళ భయం. అందుకని చెప్పే దాని మీద బురద జల్లడానికి వాళ్ళు ప్రతి నిమిషం పత్రికల్లో రాయిస్తున్నారు మా మీద. అలాగే పొత్తుల మీద కూడా ప్రతి నిమిషం బురద జల్లుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల వాళ్ళని కూడా ఖచ్చితంగా కలిపే పనిచేస్తున్నాం. టికెట్ ఎవరికి వచ్చినా కూడా అదే చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో విజయకేతన వేయడానికి ఈరోజు తెలుగుదేశం, జనసేన రెడీ అవుతున్నది అనడంలో అస్సలు ఎటువంటి సందేహం లేదండి. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ